ఉప్పల్ బీజేపీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, పెరుగుతున్న లుకలుకలు, 3 వర్గాలుగా చీలిన రాజకీయంతో బీజేపీ కార్యకర్తల్లో అయోమయం. ఇది నిజం. ఉప్పల్ నియోజకవర్గ బీజేపీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు బహిరంగ విమర్శలకు దారితీయడంతో నాయకులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇటీవల ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు ఒక విధంగా తేనెతుట్టను కదిపినట్టుగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సీనియర్ నాయకులతో పాటు ఇటీవల పార్టీలో చేరిన కొందరు నేతలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాచారం బీజేపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ, ఉప్పల్ మాజీ కౌన్సిలర్ ధర్మారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీష్ సింగ్ భరద్వాజ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ గెలుపు కోసం పనిచేసిన కొందరు నాయకులను రాజకీయంగా అణగదొక్కారనే ఆరోపణలు కూడా తెరపైకి రావడంతో అంతర్గత విభేదాలు మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఉప్పల్ బీజేపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి కొందరు సీనియర్ నాయకులు ఒక వర్గంగా ఉండగా, మరో నేత తాడూరు శ్రీనివాస్ నేతృత్వంలో మరో వర్గం ఏర్పడి ఎన్వీఎస్ఎస్పై రాజకీయంగా గురిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉప్పల్ బీజేపీ రాజకీయాలు ప్రస్తుతం 3 ముక్కలాటగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డామని భావిస్తున్న నాయకుల మధ్య విభేదాలు బహిరంగంగా మారడం, పరస్పర విమర్శలు పెరగడం పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి కారణమవుతోంది. మరోవైపు ఈ అంతర్గత విభేదాలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఈ పరిణామాలపై ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతారు? అసంతృప్తి వర్గాలను సమన్వయం చేస్తారా, లేక ఉప్పల్ బీజేపీలో విభేదాలు మరింత ముదురుతాయా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మీరు 1988లో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తే నువ్వు చైర్మన్గా పోటీ చేసినావు. ప్రభాకర్ గారు నువ్వు మాట్లాడేది చాలా, నిన్న ఎస్ఐఆర్లో ఏం మాట్లాడినావు, కొత్తోళ్ళు వచ్చి పార్టీని చెడగొడుతున్నారు. వాళ్ళంతా చూస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను. ఏది చూసేది నువ్వు చూసేది? నిన్ను గెలిపించింది ఎవరు? పాతోళ్ళే గెలిపించినా, కొత్తోళ్ళు వచ్చారు, అందరు గెలిపించారు. ఇవాళ ఎన్డీఏ మనం మోదీ గెలిచిందంటే ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కలుపుకొని పోతున్నాడు. ఒకటే మోదీ గెలిచింది. నువ్వు ఈ విధంగా కాంపిటీషన్ చేస్తే నువ్వు మంచి పద్ధతి అది ఇది. ఇవాళ గెలిచింది ఎంపీలు అంటే 6 మంది బయట వాళ్ళు గెలిచిరు అంటే ఇప్పుడు మన మోదీ ఎలగొట్టాలి, వాళ్ళు ఎలగొట్టాలి. మోదీ గారు 6 మంది ఎంపీలు అదే చెప్పు, మోదీ పై చెప్పు. వీళ్ళు ఉంటే పాత వాళ్ళు ఉంటే అది చెడిపోతుంది. కొత్త నీళ్లు వచ్చినందుకు పాత నీళ్ళు నిలబడము, కొత్త నీళ్ళని పెట్టుకును చెప్పు, అదే చెప్పు మోదీ గారికి పోయి. నువ్వు ఏం మాట్లాడేస్తాయిలా నీ పద్ధతి మార్చుకోయినంత వరకు నీవు ఎవరిని ఎదగలేవు. నీవు ఎదగాలని నీవే చూసుకుంటావు. పెత్తాను ఉప్పల్లో నీవే చూస్తావు, నేనే పెత్తాను ఉండాలని. అది ఎప్పుడైతే మానుకుంటావో నువ్వు మానుకో, లేదంటే నీ సంగతి మేము మొత్తం చూసుకుంటాం. మా కార్యకర్తలు చాలా ఐక్యత ఉన్నాం. నీ నుంచి ఏం కాదు, ఎవరిని ఏమన్నా కానీ కాదు. అది కూడా మాకు గుర్తుపెట్టుకో. జిల్లా అధ్యక్షుడి ఎదురుగా స్థాయి దిగదార్చి మాట్లాడిన మాటలు కొత్తగా చేరిన వాళ్ళతోనే ఈ రకమైనటువంటి దుస్థితి మన ఏరియాలో దాపరిస్తాం. వీళ్ళ వల్ల మనకు వచ్చింది అదనంగా యాడైనా అంతకంటే కూడా లేదు. వెంటాడతాం అసౌకర్యంగా అనాగరికంగా మాట్లాడడం నేను మాటలు ఖండిస్తున్నాను. మీరు 2014 అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం మద్దతుతో 81,000 ఓట్లు సంపాదించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మీరు ప్రజలలో
ఉంటే 81,000 నుంచి 26,000కు దిగజారడము ఎంతవరకు సమంజసం? మరియు అదే 2023లో కూడా మీరు అసెంబ్లీ పోటీ చేస్తే కేవలం 46,000 ఓట్లు రావడం జరిగింది. తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నూతనంగా పార్టీలోకి వచ్చిన శ్రీ ఈటల రాజేందర్ గారు ఎంపీగా పోటీ చేస్తే దానికి తోడుగా మోడీ నాయకత్వ ప్రభావంతో బేతి సుభాష్ రెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గంలో నూతనంగా జాయిన్ అయి పార్టీ పటిష్టకు మరియు ఎన్నికలలో అవనిశలు కష్టపడి కొత్త పాత కలయికలతో 131,000 ఓట్లు రావడము మీరు మననం చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా క్రమశిక్షణ గురించి మాట్లాడినవు. ఫస్ట్ క్రమశిక్షణ, పార్టీల క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన బాధ్యత నీకున్నది. క్రమశిక్షణ గురించి చెప్పడము, డివిజన్ అధ్యక్షుడిని పిలవకుండా నువ్వు ధర్నాల కార్యక్రమాలు చేస్తావు. అది క్రమశిక్షణ రహితం కాదా? నువ్వు ప్రశ్నిస్తున్నావు. క్రమశిక్షణ రహితంగా ఉండి నువ్వు క్రమశిక్షణ చెప్పడము ఇది హాస్యాస్పదము. ముఖ్యంగా వచ్చిన వారిని వెంటాడుతా అని అసభ్య పదజాలంతో మాట్లాడడాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అంటే నీ స్థాయిని దిగజార్చి ఏ స్థాయిలో ఈ మాటలు మాట్లాడినవో మననం చేసుకొని ఇక ముందు జాగ్రత్తగా పార్టీ క్రమశిక్షణ పాటిస్తామని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నేను 2 విషయాలు చెప్తున్నా. ప్రభాకర్, నువ్వు ఇంత ఛాలెంజ్ ఇస్తున్నావు కదా. 2014 నువ్వు ఎమ్మెల్యే గెలిచినాక ఒక్క సీట్ అన్న కార్పొరేటర్ గెలిచారా అని నీకు సవాల్ ఇస్తున్నా. ఎందుకు గెలిపించుకోలేకపోయినావు? నువ్వు గెలిచింది కూడా 2014 టీడీపీ తోటి టీడీపీ తోటి మన పొత్తు ఉండి మీరు గెలిచారు. గెలిచినాక కూడా మీరు ఎవ్వరికి ఏం పని చేయలేదు. మేమందరం పోతే మీరు ఏం పని చేయలేదండి. నా మనుషులు పనిచేశారు. ఈ మనుషులు ఎవరో నాకు గుర్తించాలి. ఈ నలుగురు నీతోటి ఇప్పుడు తిరుగుతూ నలుగురు చేశారా, లేకుంటే మేమందరం కలిసి నీకోసం పనిచేశామని ఆలోచించుకో. ఇంకొకటి, నువ్వు అంటున్నావు కదా డివిజన్ పెట్టే నువ్వు మహానుభావుడు. డివిజన్ పెట్టావు. ఎట్లా అంటే ఎక్కడైతే నువ్వు డివిజన్ ఒక సమావేశం అవుతుందో దానికి ప్యారలల్ గా ఇంకొక సమావేశం పెట్టి మొత్తం డివిజన్ ని 2 భాగాలు చేసావు. ప్రతి డివిజన్ ల 1 నుంచి 10 వరకు లెక్క పెట్టు. ఇదే జరిగే కొత్త బ్లడ్ రావాలి. కొత్తది పాతది కలిస్తేనే మనం గెలుస్తాం. మన బలం తర్వాత మీరు చేసిన సెపరేట్ శక్తి కేంద్రాలు, ఇది శిక్షా శిబిరాలు పెడితే స్టేట్ పార్టీ వాళ్ళు మీరు ఏం చేశారండి? శిక్షా శిబిరంలో కూడా 2 గ్రూపులు చేశాడు. ప్రతి డివిజన్ లో ఒక్కో గ్రూప్ ఒకసారి, ఇంకో గ్రూప్ ఒకసారి. డివిజన్లలో పోతావు నువ్వు. ఏ డివిజన్ లో పోతావు అక్కడ ప్రెసిడెంట్ తీసుకోవు. మళ్ళీ ఇంకో గ్రూప్ తయారు చేసి వాళ్ళతో మీటింగ్ చేసి వెళ్ళిపోతావు. నువ్వు ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేనే లీడర్ కాదు. మేమందరం పనిచేశాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పార్టీ ఎవరికి సీట్ ఇస్తే ఆయన వాళ్ళ కోసమే పనిచేస్తాం. లాస్ట్ టైం కూడా మేమంతా కట్టుకడిగా నీకే చేశాం. లేకపోతే మేము పార్టీ మా దగ్గర ఆ తత్వం లేదు. మేము ఎప్పుడు కూడా పార్టీ యాక్టివిటీ చేయలే. నీకు సవాల్ ఇస్తున్నా. నువ్వు కరెక్ట్ ఉంటే బీజేపీ పార్టీలా సమావేశం పెడతాం, డిబేట్ కి రా. ఇద్దరం సమావేశం పెడతాం, డిబేట్ కి రా. చూద్దాం ఎవరు ఏంటిదని. Please like, share and subscribe.